హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు అయితే కనుక దివ్యాంగుల సర్టిఫికేట్స్ ఉన్నాయి కదండి. 2018 ముందు సర్టిఫికేట్స్ ఎందుకు పని చేయవు, అలాగే 2018కి ముందు సర్టిఫికేట్స్ పని చేస్తున్నాయో లేదో ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఒకవేళ పని చేయకపోతే అవి మనం ఏం చేయాలి, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుంటే మన పెన్షన్ ఆగిపోతుంది కదా, స్లాట్ బుక్ చేసుకొని ఆ సర్టిఫికేట్ వచ్చి మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా, అలాగే కొత్తగా సదరం స్లాట్స్ డిసెంబర్లో ఓపెన్ అవుతాయని అనుకున్నారండి అందరూ కూడా, కానీ ఓపెన్ కాలేదు. మరి జనవరిలోనైనా ఓపెన్ అవుతాయా లేదా, అలాగే పాత సదరం సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి అంటే కూడా అందరిలాగానే స్లాట్స్ బుక్ చేసుకోవాలా, చాలా డౌట్స్ ఉన్నాయి కదండి. సదరం సర్టిఫికేట్స్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడానికి ఒక సపోర్ట్ దొరుకుతుందన్నమాట అండి. సదరం సర్టిఫికేట్స్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది కదండి ఆన్లైన్లోని. సో ఆ వెరిఫికేషన్లో భాగంగానే 2018కి ముందు సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఒకసారి మీ సేవా సెంటర్కి వెళ్ళి వెరిఫై చేసుకోమని చెప్తున్నారు అన్నమాట అండి. ఒక్క మీ సేవా సెంటర్లో మాత్రమే ఆ వెరిఫై అనేది అవుతుందంట. 2018 ముందు వాళ్ళందరూ కూడా మీ సదరం సర్టిఫికేట్స్ని మీకు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అక్కడ అందులోని సదరం సర్టిఫికేట్లోని అక్కడ అప్లికేషన్ ఐడి ఉంటుందండి. అప్లికెంట్ ఐడి కానీ అప్లికేషన్ ఐడి కానీ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ కొట్టినట్లయితే కనుక మీకు ప్రింట్ వచ్చింది అనుకోండి, మీరు ఓకే, ఇంకా మీరు ఏం చేయించక్కర్లేదు. లేదా ప్రింట్ రాలేదనుకోండి, ఇది ఓల్డ్ సర్టిఫికేట్ అని కానీ చూపించి ప్రింట్ రాలేదనుకోండి, అంటే నేను అక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తుంటాను చూడండి, అలాగని వచ్చిందనుకోండి వాళ్ళకి తప్పకుండా మీరు సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ సదరం స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు స్లాట్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, వెరిఫికేషన్ అవుతుంది, చెకప్ అవుతుంది. వీటన్నిటి తర్వాత మళ్ళీ మీకు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. అప్పుడు మళ్ళీ మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలోని ఈ స్లాట్ బుక్ చేసుకొని మీరు హాస్పిటల్కి చెకప్కి వెళ్ళే టైంలోని మీకు పెన్షన్ అయితే కనుక హోల్డ్లో పెడతారన్నమాట అండి. సో అందుకే చాలామందికి 2018 ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి మీ సేవా సెంటర్లో. మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అయినా పర్వాలేదు, లేకపోతే ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి సదరం సర్టిఫికేట్ను మాత్రం తీసుకెళ్ళండి. ఫోటోతో ఉండేది కదండి, అది మాత్రం తీసుకొని వెళ్ళండి. అలాగే మీ స్లాట్స్ బుక్ చేసుకోవాలంటే కనుక మరి ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే యాక్చువల్లీ డిసెంబర్లోని స్లాట్స్ ఓపెన్ అవుతాయని చాలామంది ఎదురు చూసామండి, నేను కూడాను. కానీ డిసెంబర్లో అయితే కనుక మనకి సదరం స్లాట్స్ కొత్త సంవత్సరం 2025లోని మరి సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అవ్వాలండి కంపల్సరీ. ఎందుకంటే 3 నెలలకు ఒక స్లాట్ కనుక మనకి 2025 మరి జనవరిలోని కొత్త స్లాట్స్ అయితే కనుక ఓపెన్ అవుతుంది. అది ఏ రోజు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది నాకు అప్డేట్ రాగానే మీకు మళ్ళీ వీడియో చేస్తానండి. అయితే సదరం స్లాట్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే కనుక చాలా మందికి అర్హత లేని వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ వచ్చేసాయన్నమాట అండి గతంలోనే. అంటే ఎవరికైతే అర్హత లేదో అలాంటి వాళ్ళు సర్టిఫికేట్స్ పొంది ఉన్నారని, అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పెన్షన్స్ తీసుకుంటున్నారని, సో అలాంటివన్నీ కూడా వెరిఫై చేయాలంటే ఈ సర్టిఫికేట్స్ ద్వారానే వెరిఫై చేయాలి అన్న ఉద్దేశంతోని కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిందండి ఈ సదరం సర్టిఫికేట్స్ని రీవెరిఫై మాట అండి. ఈ సర్టిఫికేట్ మీకు ఆన్లైన్లో కానీ డేటా దొరికితే మీకు ప్రాబ్లం లేదండి. డేటా దొరకకపోతే మళ్ళీ మీరు సదరం స్లాట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత ఆ డేట్కి మీరు ఏ హాస్పిటల్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేసుకొని అక్కడ చెకప్ అంతా పూర్తయిన తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏంటి అని అన్నది సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి 30 రోజుల్లోగా మాట అండి. మీకు ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మళ్ళీ మీకు పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. 6,000 రూపాయల పెన్షన్ అన్నమాట అండి. సో మరి ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాలంటే కనుక 2018 తర్వాత వాళ్ళందరూ కూడా డిజిటలే అయిపోయింది అన్నమాట అండి. డిజిటల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి 2018 తర్వాత. 2018 ముందు మాత్రం డిజిటల్ అవ్వలేదు అన్నమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వలన చాలా మందికి అర్హత లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అందుకుంటున్నారు కదండి, అలాంటి వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేయబడతాయి అన్నమాట. సో మరి ఇంకొంతమంది కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే కనుక ప్రభుత్వానికి వస్తుంది అన్నమాట. సో ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం మొదలు పెట్టారండి. అయితే 2018 ముందు వారికైనా 2018 తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ లేదా అంటే కూడా వాళ్ళకు కూడా వెరిఫై చేస్తారండి. మొదటగా ఏంటంటే ఈ డేటాను చెక్ చేసుకోమని అంటున్నారు. అలాగే 2018 తర్వాత వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి డేటా చెక్ చేసుకోండి. ఎందుకంటే సడన్గా ఆగిపోయింది అనుకోండి మీరు తర్వాత బాధపడతారు. ముందే
ఒకసారి మీ సర్టిఫికేట్ని జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళి మీ సేవా సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. పోయేదేముందండి, ఉన్నవాళ్ళు 2018 ముందు వాళ్ళు 2018 తర్వాత వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించడం మర్చిపోకండి.